హాయ్ గైస్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేద. సో గైస్, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారండి. సో ఇప్పుడున్న ఆహార అలవాట్లకు కావచ్చు, ఇప్పుడున్న మన టైం షెడ్యూల్కి మనకు తెలియకుండానే కొన్ని వ్యాధులు మనమే కొనుక్కున్నట్లు అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటుంటారు. సో బేసిక్గా ఏంటంటే అనంతపూర్లోని ప్రజెంట్ కాఫ్ కానీ జ్వరం కానీ చిన్న చిన్న వ్యాధులకైతే అనంతపూర్ డాక్టర్ దగ్గరికి వెళ్దాం చూపించుకుంటాం. అయితే ఏదైనా ఒక పెద్ద సమస్య వచ్చింది అనుకోండి, నరాల నొప్పులు కావచ్చు, మెదడుకు సంబంధించిన కావచ్చు, ఒక ల్యాప్టాప్ సర్జరీ కావచ్చు, ఒక మంచి గైనకాలజిస్ట్ కావాలన్నట్లయితే, అలాగే ఒక రుమటాలజిస్ట్, ఇకపోతే క్రిటికల్ కేర్ అంటే ఒక యాక్సిడెంట్ కేసెస్కు ఇలాంటివి కావాలన్నప్పుడు అరే ఇక్కడ ఏమున్నాయబ్బా మన అనంతపూర్లో, హైదరాబాద్ బెంగళూరుకి వెళ్తే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, మంచిగా సర్వీస్ ఇస్తారు, మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరిలోనూ ఒక అపోహ అయితే ఉందన్న చెప్పొచ్చండి. అలా కాకుండా మన అనంతపూర్లోని చాలా మంచి డాక్టర్స్ అయితే ఉన్నారండి. ఇక్కడి నుంచి వెళ్ళి బయట చదువుకొని వచ్చి మన సొంత ఊర్లో ప్రజలకు మంచి సర్వీస్ అందించాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద హాస్పిటల్స్ నిర్మించి అండ్ హై అండ్ టెక్నాలజీతో నాణ్యమైన వైద్యాన్ని అయితే అందిస్తున్నారని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే ఇవాళ మీకు చెప్పబోతున్నానండి తిరుమల హాస్పిటల్. డాక్టర్ కృష్ణకాంత్ రెడ్డి గారండి. సో మీకు తెలిసే ఉంటుంది, ఫేమస్ న్యూరాలజిస్ట్ అనంతపూర్లో. ఇదివరకు అయితే ఫైనల్గా సెకండ్ క్లాస్లో క్లినిక్ ఉండేది. ఇప్పుడు కంప్లీట్గా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి అండ్ మంచి ఆరోగ్యాన్ని వైద్యాన్ని అయితే అందిస్తున్నారు అనంతపురం ప్రజలకి. ఇవాళ మీకు చెప్పబోతున్నానండి తిరుమల హాస్పిటల్ గురించి. మన ఛానల్లో ఫస్ట్ టైం అనమాట రిగార్డింగ్ హెల్త్ గురించి వీడియో చేయబోతున్నాను. ఎవరు మిస్ చేసుకోవద్దు. ఇంట్లో ఎవరికైనా ఒక బాగలేదు అనుకోండి, ఫస్ట్ టెన్షన్ వచ్చేస్తుంది, ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తుంటాము. ఆ టెన్షన్లో రాంగ్ స్టెప్ తీసుకుంటారు అన్నట్లు. ఇంకా ఈ వీడియో అందరికీ కూడా ఒక రెఫరెన్స్ లాగా ఉంటుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేస్తాను. Without any further delay, let's get into video. సో గైస్, శ్రీ తిరుమల హాస్పిటల్ అనంతపూర్లో 80 ఫీట్ రోడ్లో లొకేట్ అయ్యి ఉంటుందండి. సో అంబేద్కర్ ఫ్లైఓవర్ దిగ్గానే మనకు కనిపిస్తుంది. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అండ్ ముఖ్యంగా వీళ్ళ దగ్గర ఉన్న ప్రత్యేకత 24 అవర్స్ కూడా వీళ్ళ సర్వీసెస్లో అవైలబిలిటీలో ఉంటాయండి. క్రిటికల్ సర్వీస్ ఏ టైంలో అయినా మీకు ఏ ఆరోగ్యం బాధపడి ఏ సమస్య ఉన్నా కూడా మీరు రావచ్చు అన్నట్లు. ఇంకా 24 అవర్స్ కూడా వీళ్ళ దగ్గర డాక్టర్స్ అందరూ కూడా అవైలబిలిటీలో ఉంటారు. అండ్ ముఖ్యంగా వీళ్ళ ఉన్న ప్రత్యేకతలు మీరు చూసుకున్నట్లయితే న్యూరాలజీ అంటే నరాలు మెదడుకు సంబంధించిన డాక్టర్ అయితే ఉంటారండి. న్యూరో సర్జరీ, సో మనకు వెన్నెముక సర్జరీ కావచ్చు, తల సర్జరీ కావచ్చు, అండ్ నరాలకు సంబంధించిన సర్జరీస్ కావచ్చు, ఇవన్నీ కూడా న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్కి అయితే వస్తాయండి. జస్ట్ రఫ్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ కాకుండా. అండ్ ముఖ్యంగా గైనకాలజీ అండి. అనంతపూర్లో స్త్రీలకు సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు కానీ బట్ ఎవరు కూడా ట్రస్టబుల్గా లేరని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే పర్సనల్గా నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి. అండ్ వీళ్ళ దగ్గర చాలా ఎన్నో ఇయర్స్ ఎక్స్పీరియన్స్, అలాగే ఫేమస్ డాక్టర్ సింధు అనే డాక్టర్ ఉన్నారనమాట. సో గైనకాలజిస్ట్ అండ్ అబ్స్ట్రిక్స్. తర్వాత రుమటాలజీ అండి. రుమటాలజీ వచ్చేసి డాక్టర్ తేజస్విని గారు ఉన్నారు. అండ్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ డాక్టర్ దివాకర్ అని చెప్పేసి ఉన్నారండి. అండ్ ముఖ్యంగా రేడియాలజీ డిపార్ట్మెంట్ గురించి చెప్పాలండి. రేడియాలజీ అనేది ఒక మనిషికి వెన్నెముక ఎలా ఉంటుందో ఒక హాస్పిటల్ కూడా అదే విధంగా అండి. అండ్ మీరు ఇక్కడ అల్ట్రాసౌండ్ కావచ్చు, సిటీ ఎంఆర్ఐ కావచ్చు, ఎక్స్రే కావచ్చు, ఇవన్నీ కూడా డిజిటల్ ఎక్స్రే అండ్ ఎక్స్రే ఎంఆర్ఐ అవన్నీ కూడా హై అండ్ మిషన్స్తో వీళ్ళు తీస్తున్నారని చెప్పొచ్చు. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ రాస్తే మీరు హడావుడిగా టెన్షన్గా బయట వెళ్ళి తీయించుకునే అవసరం అయితే లేదు. వీళ్ళ దగ్గరే హై అండ్ మిషన్స్ అయితే ఉన్నాయి. అండ్ సర్టిఫైడ్ టెక్నీషియన్స్ రేడియాలజిస్ట్ కూడా ఉన్నారనమాట. రేడియాలజిస్ట్ డాక్టర్ సాయి లిఖిత మేడం అయితే ఉన్నారు, రేడియాలజిస్ట్. అండ్ ఇకపోతే జనరల్ సర్జరీ, కార్డియాలజీ, పల్మనాలజీ, ప్లాస్టిక్ సర్జరీ, ఫిజియోథెరపీ ఇలాంటి సర్వీసెస్ అయితే అందిస్తున్నారండి శ్రీ తిరుమల హాస్పిటల్ వాళ్ళు. 24 అవర్స్ కూడా వీళ్ళ దగ్గర సర్వీసెస్ అయితే ఉంటాయి. అండ్ ఓపీ మనం చూసుకున్నట్లయితే ఎప్పుడు ఒకటి కిటకిటలు ఆడుతూనే ఉంటుంది వీళ్ళ దగ్గర ఓపీ అయితే. 24 అవర్స్ ఫార్మసీ కూడా ఉంటుంది, అంబులెన్స్ సర్వీసెస్ కూడా అవైలబిలిటీలో ఉంది. అండ్ ముఖ్యంగా వీళ్ళ దగ్గర మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే ఇంకొకటి, డాక్టర్ కృష్ణకాంత్ రెడ్డి డాక్టర్ గురించి చెప్పాలండి. సో కొన్ని ఏళ్ళ అనుభవం అండి. సో మీకు చూసుకున్నట్లయితే మెదడుకు నరాలు మరియు వెన్నెముక వైద్య నిపుణులు అనమాట వీళ్ళు. సాయినగర్ సెకండ్ క్లాస్లో మీకు ఆల్రెడీ మీ ఏదైనా ఆరోగ్యం బాగలేకపోయినా ఎవరిని అడిగినా కూడా అనంతపూర్లో న్యూరాలజిస్ట్ ఎవరు బాగున్నారు అని అడిగితే సార్ పేరు అయితే ఖచ్చితంగా మీకు చెప్తారనమాట. అంత ఆస్తవాస అయితే ఉంది సార్ది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా నయం చేసి పంపిస్తారు అని చెప్పొచ్చు. అండ్ ఇకపోతే ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఆరోగ్యశ్రీకి సంబంధించిన లైక్ ఏదైనా ఉన్నా కూడా స్కీమ్స్ అనేది మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇవైతే ఉన్నాయండి. అండ్ ముఖ్యంగా ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్లో 24/7 అని చెప్పాను కదా. మీకు యాక్సిడెంట్ కేసెస్ కావచ్చు, పాము కాటు, పాయిజనింగ్ కేసెస్కి, ఇలాంటి కేసెస్కి 24/7 ఏ ఎమర్జెన్సీ అయినా కూడా, కడుపు నొప్పి ఏది వచ్చినా కూడా మీకు డాక్టర్స్ అయితే వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉంటారు. 100 బెడెడ్ హాస్పిటల్ అండి. 100 బెడెడ్ హాస్పిటల్. ఇందులో మీకు 15 బెడెడ్ ఐసీయూ అండ్ రిమైనింగ్ అన్నీ కూడా జనరల్ కావచ్చు, లేకపోతే డీలక్స్ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో అయితే ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్లయితే శ్రీ తిరుమల హాస్పిటల్ ఓపీ ఫైల్ అనమాట ఇది. సో ఎందుకు ఇలా చూపిస్తున్నాను అంటే మీరు చూడండి, ఒక బుక్లెట్ లాగా ఇచ్చారనమాట. సో బేసిక్గా ఒక పేషెంట్ హిస్టరీ స్టార్టింగ్ నుంచి కూడా మన దగ్గర ఉంటే వేరే హాస్పిటల్కి ఎప్పుడు ఫ్యూచర్లో ఎప్పుడు కావాలన్నా కూడా
ఈ విధంగా హిస్టరీ అనేది ఒక బుక్లో మనం రాసిపెట్టి ఉంటే ఫ్యూచర్లో చాలా వరకు ఈ బుక్ అనేది ఉపయోగపడుతుంది అన్నట్లుగా. చిన్న చిన్న పేపర్స్లో అలా ఇచ్చామంటే మిస్ చేసుకుంటాం. కాబట్టి ఈ బుక్ మెయింటైన్ చేసినట్లయితే ఎప్పుడు ఒక 10 ఏళ్ళ తర్వాత తీసుకున్నా కూడా మీ హిస్టరీ అంతా కూడా మీ స్టార్టింగ్ నుంచి మీరు ఏ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ఏంటి ఇవన్నీ కూడా మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ఇవన్నీ కూడా ఈ బుక్లో అనేది మీకు సేవ్ చేసి పెడతారు అన్నట్లుగా. ఈ విధంగా కూడా ఓపీ ఫైల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ సఫిషియెంట్ సిబ్బందితో వీలైతే మనకు సర్వీస్ అందించడానికి రెడీగా అయితే ఉన్నారండి. మీ ఇంట్లో ఆరోగ్యం బాగోకూడదని ఎవరు కోరుకోకూడదు. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా హుటాహుటిన వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి ఇబ్బంది పడే బదులు మన అనంతపూర్లో ఇంత చక్కటి మల్టీ స్పెషాలిటీ ఉన్నప్పుడు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఇదన్నమాట ఇవాళ మా శ్రీ తిరుమల హాస్పిటల్ గురించి డీటెయిల్స్. అయితే మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. అలాగే నిజంగా ఉపయోగపడే వాళ్ళకి, అవసరం ఉన్న వాళ్ళు, పల్లె వాళ్ళకైతే అస్సలు దీని గురించి ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళందరికీ వరకు చేరేంత వరకు మన వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లేకపోతే ఎలాంటి డాక్టర్ని కలవాలి, ఇలాంటి సమస్యకి ఎవరిని కలవాలి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా ముందు ముందు చేస్తూనే ఉంటాను. ఎందుకంటే నేను కూడా హాస్పిటల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అమ్మాయిని కాబట్టి సో ఇప్పటికీ లేట్ చేశాను అనిపించింది. ముందుకు హెల్త్ సంబంధించినవన్నీ కూడా నేను మీ ముందుకు తీసుకొస్తానని చెప్తున్నాను. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టిల్ దెన్ బై బై, నమస్తే.